ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 3x - y = 14 అలాగే xy = 24. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఎక్స్ని ఇటు ఉంచేసి వైతో డివైడ్ చేసి దాన్ని ఈక్వేషన్ 1 అనుకుని 24/y అని రాసుకుని దాన్ని ఈక్వేషన్ 1 అనుకుని అది ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇదంతా పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. సో ఏం చేస్తానంటే నేను ఇప్పుడు 3xy ఉంది కదా, దాన్ని 3తో మల్టిప్లై చేస్తాను. 3 × xy = 3 × 24. బోత్ సైడ్స్ 3తో మల్టిప్లై చేయడం వల్ల 3xy = 3 × 24 72. అప్పుడు ఏమవుతుంది, ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే పైన నెంబర్స్ని ప్రోడక్ట్ చేసినట్టు ఉంది. సో ప్రోడక్ట్ అనేది 72 అవ్వాలి, అలాగే డిఫరెన్స్ 3x - y ఉంది కదా అది 14 అవ్వాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, 18 × 4 కరెక్ట్గా నెంబర్స్ ఏంటంటే 72 అలాగే 18 - 4 సరిపోతుంది కదా. సో ప్రోడక్ట్ అండ్ డిఫరెన్స్ రెండు సరిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే 3x = 18 తీసుకుంటాను, అలాగే y = 4 తీసుకుంటాను. ఇప్పుడు ఏమవుతుంది, 3x = 18 అయితే x = 6 అవుతుంది. సో x = 6 అండ్ y = 4. సో x, y వాల్యూస్ అనేవి 6, 4 ఇలా చేయాలన్నమాట. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.